దగ్గర నేను ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఓ సిస్టర్ ఉన్నారు, ఒకరోజు చర్చిలో, ఇండియాలో చర్చిలో ఉన్నట్టు మైక్ తీసుకొని అస్సలు దేవుడి దగ్గర నేను ఎవ్రీ మంత్ పైసా కూడా దొంగలించకుండా నేను టైట్ ఇస్తాను, అయితే ఈరోజు నా చర్చి నా కొడుకు పోయింది అని చెప్పి కష్టమని చెప్పి మేమందరం చాలా ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న కొడుకుకి ఈ ఆంటీ బాబు ఇంత గొప్ప సాక్ష్యం చెప్పేస్తుంది అని మేము నవ్వుకున్నాం. యాక్చువల్లీ మేము అందరూ చిన్నవాళ్ళము, పిల్లలుగా ఉన్నాము, మేము నవ్వుకున్నా అయిపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ సండే మళ్ళీ మైక్ తీసుకుంది. మళ్ళీ మైక్ తీసుకొని ఏం చెప్పిందంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఏ రిక్షాలో అయితే నేను నా గొడుగును మర్చిపోయాను, ఆ రిక్షా పుల్లలు వచ్చి నా గొడుగు మళ్ళీ నా ప్లేస్లో తీసుకొచ్చి, అమ్మ లాస్ట్ వీక్ నీ గొడుగును మర్చిపోయారమ్మా, కనుక ఇదిగో నీ గొడుగు నీకు ఇస్తున్నాను అన్నాడంట. నా యథార్థత నన్ను ఏం చేసింది, నాకు కాపాడింది. ఆవిడ చెప్పింది సాక్ష్యం. కానీ ఎప్పుడు గుర్తుంచుకుంటా, ఏమని అంటాడు దావీదు, ఏమంటాడు, నా యథార్థత నన్ను ఉద్ధరించుచున్నది. నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు, నీ సన్నిధిని నిత్యమో నన్ను నిలబెడుతున్నావు. మనం యథార్థంగా ఉంటే దేవుడు ఎక్కడ నిలబెడతాడు మనల్ని? నిత్యంగా దేవుని సన్నిధిలో ఉంటాం. మీ అందరూ దేవుని బిడ్డలు కాబట్టి ఈరోజు దేవుడు మనందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవునికి కోట్ల స్తుతులు, స్తోత్రములు, ప్రైజ్ ది లార్డ్. రెండో ఏరియాలో షుడ్ బి బ్లేమ్లెస్. జనరల్గా ఎక్కువ తిట్లు తినేది ఎవరంటే క్రిస్టియన్ వరల్డ్లో ఎక్కువ విమర్శలకు గురైంది ఎవరు? పాస్టర్లు ఈజీగా ఉంటారు. సినిమా యాక్టర్లకు కూడా అన్ని విమర్శలు రావు. ఆయన ఎవరు, జగన్ గారికి ఎన్ని విమర్శలు వస్తున్నాయి, కానీ ఒక మాత్రం ఒక స్టేట్మెంట్ లైఫ్ లాగా మర్చిపోవాలి. నీకు ఏమైనా వేరే చేసిన ఎడల నాకు ఓటు అన్నాడు ఆయన. నేను కూడా ఇలాగే చెప్తాను, చెప్పాలనుకున్నాను అనమాట. మీకు ఏదైనా దేవుడు బేతేల్లో మేలు చేసిన ఎడల, బేతేల గురించి మంచి మాట చెప్పండి. బేతేల్లోకి వెళ్ళినాక నాకు మంచి మేలు జరిగిందని బేతేల గురించి ఏం చెప్పాలి? మంచి మాట చెప్పండి. ఆ బేతేల ఓ టైం వేస్ట్. అలా చెప్పారంటే రిప్యుటేషన్ ఏమైపోతుంది? బేతేల్ రిప్యుటేషన్, బేతేల్ ఎవరిది? దేవుంది. ఎవరి రిప్యుటేషన్ గమనిస్తున్నారు? బేతేల్ దేవుంది, సొలొమోనుది కాదు. సొలొమోను రాకపోతలేదు. ఏ అయ్యగారు కట్టారో, ఏ తండ్రి గారి విషయం, ఏ తల్లి కన్నీరు కార్చిందో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆఫ్టర్ 100 years మనం ఉంటామో, లేకుంటే మీరు గ్రేట్ ఫాదర్లు అయిపోతారో, ఎవరుంటారో తెలియదు. కనుక రిప్యుటేషన్ ఆ రోజుల్లో దేవుడు విన్నాడు కాబట్టి ఆ రిప్యుటేషన్ ఈ సంఘాన్ని ఈరోజు నిలబెట్టి మనం ప్రార్థించే వాళ్ళంగా ఉన్నాడు. కనుక మాట చదువుకున్న షుడ్ బి బ్లేమ్లెస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15-16 చక్కని మాట. ఉండరా ముఖ్యమైన మాట ఏంటి? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. మనం ఎవరి మధ్య ఉంటున్నాము? లోకంలో ఉన్నాము. మిమ్మల్ని యూత్ని అడుగుతారు జనరల్గా, ఏంటమ్మా ఏం చేసావు ఆదివారం నాడు? అదే చర్చికి. అరే చర్చికి పోయావా? ఏమనుందా ఈ దేశంలో? ఎంత ఉంది బాయ్ చూడడానికి, ఎంత వదిలేసి నువ్వు చర్చికి పోతావా? 1 day వేస్ట్ చేసుకుంటున్నావే అని అడుగుతారు. ఎవరు వాళ్ళు అని అంటే మూర్ఖమైన వక్ర జనం. వీళ్ళ మధ్య నువ్వు ఎలా ఉండాలి? నువ్వు చర్చ్ యొక్క రిప్యుటేషన్, క్రీస్తు యొక్క రిప్యుటేషన్ కాపాడాలంటే నువ్వు ఎలాగా ఉండాలి? వీరి మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు. ఎవరు మీరు? మనం ఎందరూ దేవుణ్ణి కుమారుని అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడదురు. యోహాను సువార్త 1వ పత్రిక. సో మనం దేవుని కుమారులు అయితే, దేవుని కుమారులను ఎవరి మధ్య జరుగుతున్నాడు దేవుడు? మీరు లోకమునంత వేరే ఉండమని. మనం వేరే వరల్డ్లో లేవు. క్రిస్టియన్స్ వేరే వరల్డ్లో లేరు. మనందరం లోకంలోనే ఉన్నాం. లోకంలోకి వేరే ఉండమని, వేరుగా తీసుకెళ్ళమని నేను చెప్పట్లేదు. ప్రభా, లోకంలో ఉన్న బిడ్డల్ని కాపాడని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో మాట్లాడుతాడు. కనుక మనం ఎవరి మధ్య ఉన్నాం? మూర్ఖమైన వక్ర జనం మధ్య ఉన్నాం. కనుక మనం నిరపరాధులను, నిష్కలంకులు, ఇది బ్లేమ్లెస్ అయితే
2 Peter 3rd chapter 14th verse. నేను కూడా కన్ఫెస్ చేస్తాను. నాకు కూడా ఎవరన్నా అన్నారు కానీ నాకు గోల్డ్ అంత మోసం వచ్చేస్తుంది. పాత సరళ నా పేరు సరళ ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే నా ముఖం మారిపోద్ది, నా థాట్ మారిపోద్ది, నా పొజిషన్ మారిపోద్ది. నేను ఎవరినో మర్చిపోతాను. ఒక 5 నిమిషాలు డబ్బు అయిపోయినాక అవును కదా నేను సగమనే కదా అని గుర్తొస్తుంది. ఓ మై గాడ్, ఎంతసేపు ఏడుస్తానంటే చర్చికి పోయి గంట ఏడుస్తాను, ఇంట్లో వచ్చి గంట ఏడుస్తాను. నేను ఎందుకు ఇలా మాట్లాడాను. ఎందుకు? శాంతమ గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. డే బై డే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. నా వీక్నెస్ నేను కడుపులో పెట్టుకుని నేను మీకు చెప్తే దుష్టుడు ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పేతురు రాసింది నువ్వు చెప్తున్నావు, మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరు అని అడుగుతారు నాకు వాక్యం సంబంధం లేకపోతే. కనుక ప్రియమైన వాళ్ళారా, వక్రమైన జనం మధ్య ఏమి కలిగి ఉండాలని ఉండాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉండడంతో పాటు క్రీస్తు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏమిచ్చాడు ప్రభు? శాంతినిచ్చాడు. అదొక వరం, మనుషులకు కావాల్సిందనే. అన్నీ ఉన్నా కూడా హృదయంలో పీస్ లేకపోతే తిన్నది వంట పట్ట. కనుక మనకి శాంతితోనే ఈ యొక్క బ్లేమ్లెస్గా మనము దేవుని నామాన్ని కాపాడగలుగుతాం, ఘనతను చూపించగలుగుతాం. మన ద్వారా సంఘానికి ఒక మేలు, క్రీస్తుకు ఒక మేలు కలుగుతుంది. 3వ ఏరియాలో హౌ వీ హ్యావ్ టు కీప్ ద రిప్యుటేషన్ ఆఫ్ ద చర్చ్. 3వ ఏరియాలో హానెస్టీ అండ్ కేర్ ఆఫ్ ద చర్చ్. చర్చిలో మనం ఎలాగ ఉండాలి? హానెస్టీగా ఉండాలి. ఎలాగ కేర్ చూపించాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మనిషి స్వభావం ఏంటి? జనరల్గా సెక్యులర్గా మన స్వభావం ఏంటి? కీడుకి ప్రతి కీడు చేయాల్సిందే అనిపిస్తుంది. అప్పుడు వెంటనే చేయలేమనుకో, ఒకవేళ వీక్ అనుకో, వెనక కూర్చొని ఆలోచించి నేను చేయలేను కనుక ఎవరితో చేయించవచ్చు. ఇప్పుడు సినిమాల్లో చూస్తే మొత్తం భయంకరమైనటువంటి, మేము చిన్నప్పుడు మోరల్ ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి రివెంజ్ ఉన్నది. మేము చిన్నప్పుడు ఏముంది? ఓ మోరల్ ఉంది. ఏదైనా సినిమాకి పోయినా, టీవీ పెట్టినా, ఏదైనా చూసినా ఒక మోరల్ ఉంది. కానీ ఇప్పుడు ఏది చూసినా కూడా రివెంజ్ ఉన్నది. అంటే దేశం ఎటుపోతుంది. కనుక కీడుకు ప్రతి కీడే చెయ్యాలి అనిపిస్తుందే తప్ప క్షమించడానికి మనస్సు రావట్లేదు. క్షమించే మనస్సు రావట్లేదు. కనుక ఏమని అంటున్నారు అపోస్తలుడైన పౌలు? కీడుగా ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. 13వ అధ్యాయము 8వ వచనంలో ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రంలో నెరవేర్చినవాడు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, యూ హెల్ప్ మీ, ఐ హెల్ప్ యూ. ఈ సిచ్యువేషన్ నడుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్ మధ్య. కానీ క్రీస్తు దగ్గర ఏంటి? ప్రతిఫలము ఆశించకుండా హెల్ప్ చేయడం. ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేసే వాళ్ళని చూస్తే ఇతరులకు ఎలా అనిపిస్తుందంటే చేతగానుడు, బ్రతకడము తెలియనటువంటి చేతగాని వాళ్ళలా కనిపిస్తుంది. అంటే క్రీస్తు బోధ చేతగాని బోధ. మన లోకానికి చేతగాని వాడమే. కానీ దేనికి అలా ఉండవలసి వస్తుంది? దేవుని యొక్క సువార్త కొరకు,
సంఘంలో మనం దేవుని యొక్క సువార్త వింటున్నాము, అది మనలో నుండి బయటికి రావాలి. మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించాలి. నెక్స్ట్ రెడీనెస్ ఫర్ పర్సనల్ ప్యూరిఫికేషన్. ఇక్కడ రాగానే మనం వర్షిప్ చేసేటప్పుడు మీరందరూ నిలబడండి, కన్నులు మూసుకోండి, ఈ పాటలో మీరు దేవునితో మాట్లాడండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్ సాంగ్ ఎందుకు అది మాట్లాడుతుంటారు? ఈ వారం అంతా కూడా మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మనం ఒకవేళ దేవుని బాధ పెట్టామేమో, ఇతరులను బాధ పెట్టామేమో, మనల్ని మనం బాధ పెట్టుకున్నామేమో. నీ హృదయం దేవుని ఆలయం కదా. సో ఈ అన్నిటి ఏరియాలో దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, మనం ఏ ఏరియాలో ఉన్నామో మొత్తం కూడా ప్రభు మనకి ఏం చేస్తాడు? చూపిస్తాడు. కనుక మనం పర్సనల్ ప్యూరిఫికేషన్ ఉన్నప్పుడే లోకం నన్ను ఏమంటుంది? ఆంటీ వాక్యం చెప్పిందండి అని నన్ను ఒకవేళ నన్ను ప్యూరిఫికేషన్ లేకపోతే బయటకు పోయి నా గురించి బ్యాడ్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక సంఘంలో ఎలా ఉండాలి? మనం బయట ఎలా ఉంటున్నామో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. దట్ ఈస్ పర్సనల్ ప్యూరిఫికేషన్. 2 Timothy 2nd chapter 21. 2 Timothy 2nd chapter 21. మన ద్వారా ఎలాగ దేవుని యొక్క మహిమ కాపాడబడుతుంది అంటే దేవుడు వాడబడే పాత్ర. పాల గిన్నెలు ఎప్పుడు కూడా ఎవరైనా ఎక్కడైనా మీరు కాఫీ పెట్టుకోవాలంటే మీ డ్యూటీ ఏరియాలో ఎవడో తాగిపోయిన గిన్నెలు కప్పులు ఉంటాయి. ఆ కప్పుల మీద నేరుగా మీరు కాఫీ చేసుకుంటారు, ఖచ్చితంగా వాష్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా పాల గిన్నెలు ఎప్పుడు ఏం చేస్తారు? వాష్ చేస్తారు. ఎందుకు వాష్ చేస్తారు? పాలు విరిగిపోతాయి కాబట్టి. సువార్త ఈ యొక్క వాక్యం కూడా మనం పవిత్రంగా లేకపోతే దుష్టుడు ఆడుకుంటాడు మనల్ని. మన నోటి మాటలు ఎలా వస్తాయి? వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాయి. ట్విస్ట్ చేసి దుష్టుడు వాడుకున్నట్లుగా మనం దుష్టుడు వాడబడే పాత్రగా ఉంటాం. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి పాస్టల్ ఎపిసోడ్స్ లో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎలా అంటున్నాడు? నీవు ఘనమైన పాత్రలో ఉండాలి. ఎలాగా ఉండాలి? తన్ను తాను పవిత్రపరచుకొనినవాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. అప్పుడే మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇవన్నీ చెప్తున్నారు. మాకేంటంటే లాభం, మాకున్న పరిస్థితి ఏంటి అని అనుకుంటారు కొంతమంది స్టూడెంట్స్. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో దేవుడు నీకోసం నిలబడతాడు. దేవుడే నీకోసం నిలబడతాడు. ఎప్పుడైతే జోసెఫ్ యథార్థంగా ఉన్నాడో, పోతీఫెర పెళ్ళాం నుండి పారిపోయాడో, ఫరో నీకు వచ్చాడు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే నువ్వు యథార్థంగా ఉండాల్సిందే. నువ్వు ఈ దేశంలో స్థిరపడాలంటే దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా హానెస్ట్గా ఉండాల్సిందే. ఇది వాక్యం. నా 5వ ఏరియాలో గుడ్ ఇన్ఫ్లుయెన్స్. నీవు ఈ చర్చల గురించో దేవుని సువార్తల గురించో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అదర్లకు ఇస్తున్నావు, ఎటువంటి ఊహనిస్తున్నావు అదర్స్కి. ఒకటి చదువుకున్నాను చూడండి, మత్తయి సువార్త 5:13. నువ్వు చర్చికి వెళ్తున్నావు అనగానే ప్రజలు నీలో ఏం చూస్తారు? లోకంలో ఉప్పు అన్నారు. ఉప్పు ప్రిజర్వేటివ్. ఫెయిత్ ఏం చేస్తుంది? విశ్వాసం మనిషిని క్రీస్తులో స్థిరపరుస్తుంది. ఉప్పు లేకపోతే ఏ ఆవకాయ పచ్చడి ఎన్ని ఆవులు వేసినా, ఎంత పొడిలు వేసినా, ఎంత నూనె వేసినా ఉప్పు లేకపోతే 3వ రోజు బూజు వచ్చేస్తుంది. ఫెయిత్ లేకపోతే ఏ సమస్య వచ్చినా పిల్లలు పారిపోతారు. ఏ సమస్య వచ్చినా పారిపోతారు. చిన్నదానికి పారిపోతారు, పెద్దానికి పారిపోతారు. క్రీస్తులో స్థిరంగా నిలబడలేదు. ఇలాగ పారిపోయే వాళ్ళ మూలంగా దేవుని రాజ్యం, దేవుని నామం కనపరచబడుతుందా?
చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:9. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. పెరుగు తోడడానికి ఎన్ని పెరుగు పాలలో, లీటర్ పాలలో ఎన్ని, 1 లీటర్ మధ్య వస్తావా? 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేస్తాం. ఇండియాలో అయితే $1 చాలు ఎండకి కదా, 7 కొంచెం ఎక్కువ వేయాలి పెరుగుకి. సో కొంచెమైన పాపము మన హృదయంలో ఉంటే దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడా? పోనీ నేను పాపం చేస్తాను, దేవుడిని నమ్ముకో, దేవుడిని నమ్మకా నేను చెప్పాను అనుకో, మీరు వింటారా? నేనే దేవుడిని నమ్ముకోను, నేనే ప్రార్థన చేయట్లేదు, కానీ మీరు మంత్రం చేయాలని చెప్తే మీరు ఆ వర్కౌట్ అవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక స్పిరిట్ ని కలుగ చేయాలని అంటే, నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలంటే, నేను ఆ ఆత్మలో నేను ఉంటేనే కదా నీకు అర్థమయ్యేది. నీలో ఒకలాంటి రిప్యుటేషన్ పుట్టించేది. కనుక ప్రియమైన వాళ్ళ నేనైతే ఇంట్లో నేను సిగరెట్ తాగుతూ నా పిల్లల పట్టుకొని నువ్వు తాగకూడదు అంటే నువ్వు తాగకూడదా? ఆలోచించండి ఒకసారి. కనుక కొంచెం పులుగున్నా కూడా ముద్దంతా ఏమైపోద్ది? ముద్దంతా పులిసిపోతుంది. కనుక మనం ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి? మనలో నుండి ఇతరులు ఏం నేర్చుకుంటారు? ఒక క్రైస్తవుడి నుంచి ఉప్పు ఉన్నది అంటే వాడు క్రైస్తవుడి నుంచి ఇతరులు ఏం నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? సర్వలోకములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి. ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయాలి. ఎవరు చేయాలి? ప్రభు ఇలాగ ఉన్నాడంట, ఆయన అలా ఉన్నాడంట, ఈయన ఇలాగా ఉన్నాడంట అని చెప్పుకుంటే, అవును బాబు, దావీదు రాజు ఎవరో మాకు తెలుసు, ఈయనలో తెలుసు, ఈ హిస్టరీలన్నీ మాకు తెలుసు, దానివల్ల నాకేంటి ప్రయోజనం అని అడుగుతారు. నన్ను మార్చండి అయ్యా, నేను దిక్కులేని దానిగా ఉన్నానయ్యా, నన్ను దిక్కుగా మార్చండి అయ్యా. నేను ఫైనాన్షియల్గా కురింగి ఉన్నాను, అప్పుల్లో ఉన్నానయ్యా, నా అప్పులన్నీ విడిపించండి అయ్యా. నేను రోగినై ఉన్నానయ్యా, హాస్పిటల్లో ఉన్నానయ్యా, చావు బతుకులో ఉన్నానయ్యా. దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా. నిన్ను స్వస్థపరిచాడయ్యా, నిన్ను ముడతాడయ్యా. నా నోటి గుండా సాక్ష్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నేను పరలోక రాజ్యం గురించి క్రీస్తు చెప్పినట్లుగా, క్రీస్తు గురించి నేను చెప్పినట్లు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి రిప్యుటేషన్ నీలో నుండి, నీ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు ఇచ్చే మాటల ద్వారా, నీవిచ్చే ఫెయిత్, నమ్మకం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. 6వదిగా కోఆపరేషన్ టు బ్రింగ్ నాన్ క్రిస్టియన్స్ టు చర్చ్. 6వ పాయింట్ నేను చెప్పాను. 7 పాయింట్ ఇంకో పాయింట్ ఉంది, ఎవరు ఫీల్ అవ్వద్దు, టైం కాలేదు ఎందుకంటే లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి. కోఆపరేషన్ టు బ్రింగ్ నాన్ క్రిస్టియన్స్ టు చర్చ్. అదే బాబు, బేతేలికి వెళ్ళామంటే అంటే ఏం చెప్తారంటే తినొద్దు, తాగొద్దు, తినవద్దు అని చెప్తా ఉంటారు. ఇదంతా అవసరం లేదు. అవసరమైనప్పుడేమో బేతేలికి వెళ్దాం, అవసరం లేనప్పుడు ఎంజాయ్ చేసుకుందాం, అవసరమైనప్పుడు పోతాం దేవుని దగ్గరికి అని చెప్పుకుంటారా? ఒకవేళ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? పూర్వం రోజుల్లో ఒక ఇది ఉంది మనకి, బేతేలికి. ఉద్యోగం లేదా బేతేలికి వెళ్ళండి, పిల్లలు లేదా బేతేలికి వెళ్ళండి, పెళ్ళిళ్ళు కావాలా బేతేలికి వెళ్ళండి. బాగానే ఉండేది, కొంతకాలం బాగా నడిచింది అది. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, మేము కూడా ప్రేరణ చేసేవాళ్ళం, ఉపవాసాలు ఉండేవాళ్ళం, జోరుగా ప్రార్థనలు నడిచాయి, ఎవ్రీథింగ్ బాగుండేది, అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉన్నది. బేతేలికి రావడం మా పిల్లలు జూనియర్స్ అడుగుతారు, సీనియర్స్ ఎక్కడ? సీనియర్స్ ఆర్ బీసీ నాయకులు అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? మీ సీనియర్స్ మీరు ఆన్సర్ చేయాలి. దేవునికి స్తుతి గంత మహిమ కలుగును గాక. కోఆపరేషన్ టు బ్రింగ్ నాన్ క్రిస్టియన్స్ టు చర్చ్. ఎలా కోఆపరేట్ చేస్తారు పాస్టర్కి? ఎక్సోడస్, నిర్గమకాండం 17వ అధ్యాయం. ఇక్కడ అమాలేకీయుల మీదకి యుద్ధానికి పోయారు. జోషువా, మోసెస్ అందరూ పోయారు.
యుద్ధం జరుగుతూ ఉంది. కొండెక్కేశాడు మోషే. ఆయన చేతులు పైకి ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడేమో అమాలేకీయులు గెలుస్తున్నారు. ఎంతసేపు ఎత్తిపట్టుకుంటాడు పెద్ద ఆయన? అప్పుడు ఇద్దరు లేచి చెరొక్క వైపు చదువుదాం చూడండి, 12వ అధ్యాయం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసింది. అహరోను కూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. అట్లు యెహోషువ కత్తి చేత అమాలేకీయుల రాజును అతని జనులను గెలిచెను. దేని ద్వారా వాళ్ళు పోయి దేవుని ద్వారా చేతులు ఎత్తారంటే అర్థం ఏంటి? దేవునికి మొర పెడుతున్నారు, దేవునికి మొర పెడుతున్నారు. అందుకనే గొప్ప సక్సెస్ వాళ్ళు చూడగలిగారు. ఎంతకాలం మోసే ఒక్కడే చేస్తాడు, ఆయన సపోర్ట్ కావాలి కదా. నేను కూడా చాలా ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా నాకు ప్రార్థన సపోర్ట్ కావాలి. పూర్వం రోజుల్లో ఫాస్టింగ్ ప్రేయర్ అంటే 4 ఫ్యామిలీస్ వచ్చారు, ఓ 30 మంది 20 మంది వచ్చారు, ఓ మొదలుపెట్టాడు చర్చి మొత్తడానికి. ఇప్పుడు అంతా ప్రేయర్ జరగట్లేదు. ఎవ్రీ సండే ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. నేను మొదలుపెట్టి ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక ఐడియా ఇచ్చాడు. ఒక అమ్మాయికి ఫోన్ చేశాను, పాప నాతో 1 hour ప్రేయర్ చేస్తావా, ఒక 1/2 hour ప్రేయర్ చేస్తావా, నీకు వీలనంటే ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. ఇంకొక ఆంటీకి ఫోన్ చేశాను, నాతో ఒక 1/2 hour ప్రేయర్ చేస్తావా, అది ఫిక్స్ అయిపోయాను. నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను, నేను చర్చి పోయి ప్రేయర్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఓల్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చర్చిలో సార్ట్అవుట్ చేయడానికి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇంకా ఏదైనా దారి ఉందా? నాకు ఒక ఆలోచన ఇచ్చారు, 7 to 7:30 ప్రార్థన పెట్టు అని. సో 7 to 7:30 నేనే అవైలబుల్. ఎవరుంటారు నోట్ చేసి అందులో అనౌన్స్ చేయమన్నారు, చేసేసారు. 2-3 నాకు మేము వస్తామా అంటే అన్నారు. నేనేం పెట్టానో తెలుసా? whoever attend that prayer, we will give the Zoom details, we will pray for them అని పెట్టారు. అంటే అర్థం ఏంటి? ఆంటీ స్వార్థపడాలా? అందరూ జాయిన్ అయితే మీరందరూ కలిసి ప్రార్థన చేస్తే నీ సమస్యలు సాల్వ్ అవుతాయి, ఇతరుల సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి, ఇతరులు కూడా దేవుళ్ళకి ఆకర్షింపబడతారు. ఈ ఏరియాలో కోఆపరేషన్ టు బ్రింగ్ నాన్ క్రిస్టియన్స్ టు క్రైస్ట్. ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వస్తారు, కానీ నీకు ఉద్యోగం ఇస్తా, నీకు వీసాలు ఇస్తా, నీకు అయ్యి ఇస్తా, నేను ఇస్తా, నా దగ్గర 56 గంటలు నువ్వు పనిచేయి, నేను గంటకు నీకు 3 పౌండ్లు ఇస్తా, లేదంటే పర్వాలేదు 5 పౌండ్లు ఇస్తా. మార్కెట్ వాల్యూ ఇస్ 11 pounds. దేవుని దగ్గర కూర్చుంటే 11 ఇస్తాడు, 1100 ఇస్తాడు. ఎవరైనా తెలుసు? ఎన్నో టెస్ట్ మనీలు చూస్తున్నాం మనం. ఉచితంగా వీసాకి 17,000 14,000 పెట్టుకున్న వాళ్ళు 5 పైసలు పెట్టకుండా ఉచితంగా వీసాలు పొందుకుంది. లాస్ట్ వీక్ మనం వీసాలు చూసాం. ఏంటి ప్రార్థన? భూమి ఆకాశాలు సృష్టించింది ఆయనే. భూమి ఆయన బాధ పెట్టాం. నువ్వు ఏ కంట్రీలో ఉండాలా, ఎక్కడ ఉండాలా అనేది నిర్ణయించేది దేవుడు, కనుక మనుషులు కాదు. మనుషులు దేవుని పాదాలు పట్టుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కనుక మనము కోఆపరేట్ చేయాలి, ప్రేయర్లో కోఆపరేట్ చేయాలి. వీలైన వాళ్ళు ఆ రోజు డ్యూటీ లేదు, ఎవ్రీడే కాదు, మీకు ఎప్పుడు వీలైతే మండే టు సాటర్డే, సండే ఇస్ హాలిడే. మండే టు సాటర్డే, మండే టు సాటర్డే 7 to 7:30. ఎవరైనా సరే ఓన్లీ 1/2 hour వీలు చేసుకుంటే ఎనీ డే, దట్స్ గుడ్ ఫర్ యూ. లాస్ట్ వన్, వర్క్స్ షుడ్ ప్రూవ్. నీ యొక్క పనులే నీ యథార్థతనే నిన్ను దేవుని యొద్ద నిలబెడుతుంది. నీ యథార్థతే నీ క్రియలను దేవుని ఎదుట తీసుకుపోతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. Matthew 5:16. ఆమేన్. ఈ వాక్యం ఏంటమ్మా? మనుషులు ఎవరిని కనపరుస్తారు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నా పేరు లేదే నేనేం చేయను, నేను చేయను, నాకేంటండి లాభం?
నేను చెప్తున్నాను, నేనైతే రుచి చూచి తెలుసుకున్నాను. నేను దేవుని కోసం ఎప్పుడైతే నిలబడ్డానో, నా బిడ్డల ముగ్గురు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నప్పుడు బిల్డింగ్ కడుతున్నారు చర్చిలో. మాకు ఇంకా స్థిరమైన ఫారిన్ నుంచి వచ్చాము, స్థిరమైన జాబ్లు కూడా లేవు. నాకు అసలు జాబ్ లేదు. మా వారికి ఇంకా ఎంతవరకు సెటిల్ కూడా కాలేదు. అయినప్పటికీ బిల్డింగ్ కడుతున్నారు. మేము లింబాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. పాస్టర్ గారు అడిగారు, ఏంటి పరిస్థితి అని. మేమిద్దరం కూర్చున్నాము, ప్రేయర్ చేసుకున్నాము. 3 ఫిక్స్డ్ డిపాజిట్లు క్యాన్సిల్ చేశాము. తీసుకెళ్ళి పాస్టర్ గారు తీసుకొచ్చాము. పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినాము. పాస్టర్ అన్నాడు, ఇంత డబ్బు ఎక్కడిది మీకు అన్నాడు. మీరు ఫారెన్ నుంచి వచ్చేసారు కదంటే డబ్బు ఎక్కడిది అన్నాడు. అయ్యా మేము ఫిక్స్డ్ డిపాజిట్లు క్యాన్సిల్ చేశాము. ఎందుకు చేశారు? మీ బిడ్డల నోటి కాడే అన్నాడు. అంటే దేవుని ఇంట్లో అవసరమైనప్పుడు మనం ఇవ్వకపోతే మనకి ఎలా వస్తాయి? దేవుని పేదలకు ఇచ్చేవాడు, దేవునికి అప్పిచ్చేవాడు వడ్డీతో సహాయిస్తాడు. ఎప్పుడైతే మా ఇల్లు అమ్మడానికి వచ్చిందో, ఎప్పుడైతే మా బిజినెస్ అన్ని పోయినాయో, దేవుడు నిలబడి ఆయన నిలబెట్టడమే కాకుండా పైన డూప్లెక్స్ కూడా వేశాడు. అదే ఇంట్లో మా పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేశాడు. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుని కోసం నిలబడతామో అప్పుడు ఆయన మన కోసం నిలబడతాడు. మన సత్క్రియలు చూసేది మనుషుల కోసం కాదు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? నేను గొప్పగా నేను చెప్పట్లేదు. మనం ఎప్పుడైతే దేవుని కోసం మనం గాలుతామో అప్పుడు దేవుడు మన అవసరమైన ఆహారంలో నీళ్ళ మీదవి అది నీ అవసరములకు తేలివచ్చును. ఎప్పుడు వస్తుందో? నేను దేవుని సన్నిధిలో ఆ చివరి కూర్చునేదాన్ని. అయ్యా ఎంత భాగ్యం ఇచ్చావు, చాలా ప్రభా. ఈ చెప్పుల దగ్గర నేను కూర్చుంటాను, నన్ను ఎవరు చూడొద్దు ప్రభా, ముసుగేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను బిగినింగ్లో. కానీ ప్రభు అక్కడి నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు తెచ్చాడు? మనుషులు చూసినట్టుగా మన సత్క్రియలు కొరకు కాదు, మనల్ని దేవుడు చూడాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తాడో అప్పుడే ఏమవుతుంది? మీ వెలుగు ప్రకాశింపలేడు. ఏ రోజు ఎప్పుడు ఎలాగ దేవుడు మనం వాడుకుంటాడో మనకు తెలుసా? మన ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. నాకు 4కే బయలుదేరినాడు, 5:45 ఇక్కడ రావాలి, 6కి వచ్చాము. ఏం జరిగింది ఎవరో తెలుసు? ట్రాఫిక్ అయింది. కనుక రేపటి గురించి మనకు తెలియదు. ప్రజెంట్ మనకు తెలుసు, మన పాస్ట్ తెలుసు, మన ఫ్యూచర్ తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. కనుక మీ సత్క్రియలు ఎవరు చూడాలి? మనుషుల కోసం కాదు. మనుషుల కోసం చూస్తే మనకు ప్రతిఫలము రాదు. ఇంకో మాట చదువుదాం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ముగిస్తున్నాను. 8వ వచనం, 18వ వచనం. అయితే ఒకడు, నీకు విశ్వాసం అన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతునని చెప్పు. ఏది కరెక్ట్? విశ్వాసము, క్రియలేని విశ్వాసము మృతం. క్రియ ఉండాలి, విశ్వాసము ఉండాలి, రెండూ ఉండాలి. కనుక ఏరియాలోనే మనం దేవుని యొక్క నామాన్ని ఘనపరచగలుగుతాం. మన ద్వారా దేవుని నామం ప్రచురింపబడుతుంది. మన ద్వారా దేవుని సంఘానికి రిప్యుటేషన్ ఉంటుంది. మనం షుడ్ కీప్ ఇంటిగ్రిటీ, షుడ్ బి బ్లేమ్లెస్, హానెస్టీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్, రెడీనెస్ ఫర్ పర్సనల్ ప్యూరిఫికేషన్, good influence, cooperation to bring non-Christians to the church, works should prove yourself. సో 7 ఏరియాల్లో నాకెందుకో ఈ రోజున ఈ వాక్యం చెప్పాలని ప్రేరేపణ వచ్చింది. కాబట్టి బైబిల్ స్టడీ చదువుతున్నప్పుడు ఈ ఏరియాను ఒకసారి మధ్యలో జ్ఞాపకం చేయాలి. మా నాన్న అంటుండేవాడు, బొమ్మలు చెప్తాడు ఎప్పుడు మా నాన్నగారు, పేడ తట్టని ఆడదాన్ని అప్పుడప్పుడు జల్లించాలి. పేడ తట్టని తెలుసా మీకు? ఇండియాలో పల్లెటూరులో చెత్తంతా ఎత్తుతారు, పేడంతా ఎత్తుతారు, పశువులు తగ్గుంటే పేడ ఎత్తుతారు. అది కానీ అప్పుడప్పుడు కదిలించకుండా, ఎండబెట్టకుండా, కడగకుండా ఉంటే దాని నుండి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. సో మనం సంఘాన్ని గురించి అప్పుడప్పుడు మనల్ని మనం జల్లించుకోవాలి. నేను ఎలా ఉన్నాను సంఘంలో, సంఘానికి తగినట్లుగా నేను ఉన్నానా లేదా, క్రీస్తు యొక్క సువార్తకు తగినట్లుగా నేను ఉన్నానా లేదా, ఆ ద్వారా గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బయట నా మూలాన బ్యాడ్
పరిశీలించుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు కాబట్టి ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమే మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. సంఘానికి బోధిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సంఘముల ఎదుట మీ ప్రేమ, మీ క్రియలు యథార్థమైనని, నిష్ఫలం కాలేదని, సంఘం కోసం ప్రయాసపడేటటువంటి మనస్సులనే కలిగి ఉన్నామని సంఘం ఎదుట నిన్ను నీవు కనపరుచుకో. అపోస్తలుడు పౌలు అంటున్నారు, మనల్ని మనం పరిశీలించుకుందాం. మనమందరం పరిచారకులు, మెసెంజర్స్, ఫాలోవర్స్, క్రీస్తుని కలిగిన క్రైస్తవులు. ఒకరోజు క్రీస్తు సారూప్యతతో ఆయన ఎదుర్కొనబోయేటటువంటి ఆయన బిడ్డలు. మనమున్న సంఘాన్ని మనం కనపరచాలి, మనమున్న సంఘాన్ని మనం గౌరవించాలి. ఆ సంఘము దేవుని ఆలోచన చొప్పున నడుస్తుందో లేదో అని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. దేవుని ఆలోచన చొప్పున నడవలేదంటే మీరు వచ్చి నన్ను అడగొచ్చు, అంటే ఇది దేవుని ఆలోచన చొప్పున లేదు అని నన్ను ప్రశ్నించవచ్చు. మీకు అధికారం ఉన్నది. వాక్యాన్ని బట్టయితేనేమి, వాక్య బోధన బట్టయితేనేమి, సంఘం అనేది పరిశుద్ధతలోనికి నడవకుండా, నీతి మార్గంలోనికి నడవకుండా, నడిపించకుండా ఉంటే మీకు రైట్స్ ఉన్నాయి నన్ను అడగడానికి. నేను మీ కాపర్ని కాబట్టి పరిశీలించుకుందాం. మన యొక్క నడిపింపు ఎలా ఉన్నది? మనం ఎలాగ దేవుడితో ఉన్నాము? ఉప్పు వలె ఉన్నామా? సారం గల ఉప్పు వలె ఉన్నామా? సారం లేని ఉప్పు వలె ఉన్నామా? క్రీస్తుని మహిమపరిచేటటువంటి సక్రియలుగా ఉన్నామా? క్రీస్తుని దుఃఖపరిచేటటువంటి బలహీనమైన క్రియలుగా ఉన్నామా? స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మేము నీ శరీరంగా ఉన్నాం తండ్రి.